ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మనము ఎపిఫనియా కాలమానములో దేవుని మందిరంలో చేరి ఉన్నాము. ఎపిఫనియా కాలమానములో మరి ఆ కాలమానం అనుకున్నటువంటి అర్థం ఏంటి అంటే ప్రభు ప్రత్యక్షత అని మనకు ఆ పదానికి అర్థం. ప్రభువే తనకు తానుగా ప్రత్యక్షమయ్యాడు. ఎవరు ఆయనను పిలవలేదు, ఎవరు ఆయనను మరి రమ్మని అడిగినటువంటి వారు కాదు. లేఖనాల ప్రకారముగా ఆ ప్రభువే మరి తగిన కాలమందు ఆయన ప్రత్యక్షమైనట్లుగా మరి మనము ఈ సువార్త పాఠ్య భాగములలో మనం చూడగలుగుతాము. అయితే మరి ఈ దినపాఠములను మనం చదివినప్పుడు ఆ దినపాఠముల ద్వారా మనకు దేవుని యొక్క వాక్య ధ్యానాంశం ఏంటి అంటే మనము దేవుని ప్రజలము అనే అర్థాన్ని దేవుడు మనకు కలిగిస్తూ ఉన్నాడు. ఏ రీతిగా మనం దేవుని ప్రజలము అంటే చూడండి, ఈ సమయమందు మనం గుర్తించుకోవాలి. ఏ రీతిగా మనం దేవునికి పిల్లలమవుతున్నాము అమ్మా? ఎలా అంటే బాప్తిస్మము పొందుకొని పాప క్షమాపణ కలిగి ప్రభు సంస్కారములను మనం తీసుకోవడం ద్వారా మనందరము కూడా ఒక తండ్రికి మరి కుటుంబముగా మనము చేర్చబడుతున్నాము. అందుకే మనం దేవుని పిల్లలము. కనుకనే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు 3 పండుగలు ఉన్నట్లుగా మనకు పాత నిబంధన మరి ధర్మశాస్త్ర గ్రంథాలు మనం చదివితే అక్కడ మనకు తెలియజేయబడతాయి. 3 పండుగలు ఉన్నాయి. మరి ఇక్కడ మరి పస్కా పండుగ జరుగుతూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ పస్కా పండుగ కొరకు యెరూషలేము అక్కడికి వచ్చినట్లుగా మనము చదువుకొని ఉన్నాము. పస్కా అనగా అర్థం ఏంటి అంటే ప్రాయశ్చిత్తము, అంటే ప్రాయశ్చిత్తార్థ పండుగ. అది ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయలుదేరిన దినము నుండి అక్కడ పస్కాను ఆచరించి వారు ప్రయాణమైనారు కనుక వారికి దేవుడు కలిగించినటువంటి విమోచన విడుదలను బట్టే వారు ఆ పండుగను అక్కడ వారు ఆచరించినట్లుగా మనకు చరిత్ర తెలియజేయబడుతూ ఉన్నది. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసు ఎవరు, ఎందుకొరకు యెరూషలేము వచ్చి ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే లూకా వ్రాసినటువంటి శుభవార్త 2వ అధ్యాయము 46వ వచనం దగ్గర నుండి 49వ వచనం వరకు ఉన్నటువంటి మాటలను మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలను అడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం పొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలా చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటమని ఆయనతో చెప్పగా ఆయన, మీరెలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే యేసు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి ఆదికాండము దగ్గర నుండి మలాకీ గ్రంథం వరకు ఉన్నటువంటి మరి ప్రతి గ్రంథములోనూ మనము
యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి ప్రవచనాలను మనము చూస్తాము. ప్రవచనాల్లో ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి ఎందుకు ఆయన రావలసి వచ్చి ఉన్నది, ఎందుకు ఆయన మరి ఆయన జన్మకున్నటువంటి ప్రత్యేకతలను ప్రత్యేకముగా యెషయా గ్రంథములో ఉన్నటువంటి మాటలు కూడా మనము చక్కగా మనము చదువుకుంటూ ఉంటాము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్నటువంటి మానవులందరి కొరకు, వారందరికీ పాపముల నుండి విమోచన జరిగించటానికి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దేవుని కుమారుడు. కనుకనే దేవుని కుమారుడని చూడండి, తండ్రే సాక్ష్యం ఇచ్చినట్లుగా మనము గడిచిన పునరుద్ధాన దినమున మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాము. తండ్రి ఏమని కుమారుని గురించి సాక్ష్యం ఇచ్చాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే, ఇదిగో ఆయన ఆ మరియ గర్భములో ఉన్న గడియ నుండి చూడండి, ఆయన పుట్టినటువంటి మరి సమయం వరకు కూడా ప్రవచనాల్లో చెప్పబడినటువంటి ప్రతి మాట మరియ విన్నది, యోసేపు విన్నాడు, గొర్రెల కాపరులు విన్నారు, జ్ఞానులు విన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి ప్రవచనాలు ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలుసండి. కానీ ఇక్కడ తల్లి అయినటువంటి మరియ, యోసేపు ఇద్దరికీ దేవుని దూత వర్తమానం చెప్పింది. ఇదిగో నీవు గర్భము ధరించింది పరిశుద్ధాత్మ ద్వారా, నువ్వు కుమారుడు నీకు పుట్టబోతున్నాడు, ఆయన దేవుని కుమారుడు అని చెప్పి ఆయన ఆ దూత ద్వారా మరియకును యేసేపునకును వర్తమానం ఇచ్చినటువంటి సందర్భము కూడా ఆమె గర్భములో ఉన్నప్పుడే ఆ సందర్భాన్ని విన్నది. విన్న తరువాత యేసుక్రీస్తు ప్రభువారిని పస్కా పండుగకు దేవాలయం తీసుకుని వచ్చిన తరువాత వారు 3 దినములు అక్కడే ఉన్నారు. అక్కడ ఉండి మరలా తిరిగి వెళుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి వెంట వెళ్ళలేదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నాడు అంటే, శాస్త్రులు పరిసయ్యుల మధ్య ఆయన కూర్చుండి వారికి ప్రశ్న వేస్తున్నాడు, మరలా వారి ద్వారా జవాబులను కోరుతూ ఉన్నాడు. వారు ప్రశ్న వేస్తే మరలా తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు కూడా జవాబిస్తూ ఉన్నాడు. ఈ తల్లి యేసేపు ఇద్దరు కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు కనపడకపోయేసరికి ఆదుర్త పడ్డారు, కంగారు పడ్డారు. వెంటనే వాళ్ళు వెతుక్కుంటూ దేవాలయంలోనికి వచ్చి వారు యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినటువంటి మాట అక్కడ మనం చూస్తామండి. ఇదిగో అయ్యా, నేను మీ తండ్రి నువ్వు కనబడలేదని మేము చాలా కంగారు పడ్డామయ్యా, మేము బాధపడ్డామయ్యా, మేము చాలా కలవరం చెందామయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు? అమ్మా, నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీకు తెలియదా? చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే, ఆయన మన పరమ తండ్రి అయినటువంటి దేవుని కుమారుడుగా ఈ భూలోకములో మనలో ఉన్నటువంటి పాపములన్నిటిని తొలగించి మనలను పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, తిరిగి ఆ దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా, దేవుని ప్రజలుగా ఉండడానికే ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దేవుని కుమారుడు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకే చూడండి, మరి యేసు మరి ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే, యెషయా గ్రంథకర్త ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చదివామండి. ఎందుకొరకు ఆయన ఈ భూలోకానికి వచ్చాడు అంటే, ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఎలా ఉన్నారు చూడండి, నలిగిన హృదయం కలిగిన వారుగా ఉన్నారు. మరి చెరలో వారికి విమోచన లేక చెరలో బంధింపబడిన వారుగా ఉన్నారు. విముక్తి లేక వారు విచారముతో ఉన్నారు. అలా దుఃఖక్రాంతులుగా ఉండి నలిగిన హృదయం కలిగి వారు జీవిస్తున్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఆయన ఏమి కలిగించటానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు? చూడండి, 3వ వచనాన్ని మనం చదువుదాము. చూడండి, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములను వారికిచ్చుటకు
ఆయన నన్ను పంపి ఉన్నాడని యెహోవా తన్ను మహింపరచుకున్నట్లు నీతియను మస్తకి వృక్షములన్నీయు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. చూడండి, ఇక్కడ మరి యేసు ఎందుకొరకు ఈ భూలోకానికి వచ్చాడు అంటే, ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవులుగా జీవిస్తున్నటువంటి వారికి చూడండి, వేదన ఉన్నది, బాధ ఉన్నది, కన్నీరు ఉన్నది, ఇంకా శ్రమ ఉన్నది, ఇంకా వారి యొక్క జీవనం అంతా కూడా ఏమో ఉన్నది అంటే శూన్యముగా ఉన్నది. వారికి ఒక గమ్యము లేదు, ఒక నిరీక్షణ లేదు, ఒక ఆధారం లేదు. వారు జీవిస్తున్నటువంటి జీవనానికి ఇదిగో మరి ముగింపు అవుతూ ఉన్నది, కానీ ముగింపు తరువాత జరిగే మహిమ కార్యమును గూర్చి వారికి ఆలోచన లేదు. కనుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎందుకొరకు ఈ భూలోకానికి ఎందుకు వచ్చి ఉన్నాడు అంటే, ఆయన 3.5 సంవత్సరాల కాలమానంలో ఆయన చేసినటువంటి మహాద్భుతములను, మహాశ్చర్య కార్యములను మనము మరి స్వార్థ పాఠ్య భాగములలో మనం చదువుతూ ఉన్నామండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 3.5 సంవత్సరాల కాలమానములో ఆయన ఏం చేశారు అంటే, ఇదిగో శాపములో ఉన్నటువంటి ప్రజలను, పాపములో ఉన్నటువంటి ప్రజలను, ఇంకా వ్యాధిగ్రస్తులుగా ఉన్నటువంటి ప్రజలకును, ఇంకా బాధల్లోనూ, ఇంకా మరి అనేక రీతులుగా శ్రమ పడుతూ గమ్యము లేక విచారముతో నిరుత్సాహముతో ఉన్నటువంటి ప్రజలకు ఒక నిరీక్షణను అనుగ్రహించినటువంటి దేవుని కుమారుడుగా మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నామండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని కుమారుడు అంటే, ఇదిగో ఆయనను నమ్మి ఆయన నామమందు బాప్తిసం పొంది మనము ప్రభు సంస్కారములను మనం తీసుకోవడం ద్వారా మనము దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనము ఆయన మనను స్వీకరిస్తూ ఉన్నాడు గనక మన హృదయంలో ఉన్నటువంటి వేదన తొలగిపోతున్నది. బాధను ఆయన తీసివేశాడు, శ్రమను ఆయన తీసివేశాడు, పాపాన్ని ఆయన తీసివేశాడు. మనకు ఒక నిరీక్షణ ఆయన కలిగించాడు. ఎలా అంటే, ఆయన శ్రమ, మరణము, పునరుద్ధానము తరువాత మానవునికి ఒక నిరీక్షణ ఉన్నది. ఏంటి ఆ నిరీక్షణ అంటే, ఇదిగో నేను జీవిస్తున్నటువంటి ఈ జీవితము దేవునికి మాత్రమే మహిమ వచ్చే జీవితము. కనుక దేవునికి మహిమ వచ్చే జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను గనక, చూడండి ఇక్కడ ఆ మహిమ వచ్చే జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను కనుక నా జీవితం ఈ లోకములో ముగుస్తూ ఉన్నను కూడా మరలా తిరిగి నేను జీవించే జీవితము నాకు నా ప్రభువు అనుగ్రహించాడు. అది ఆ మహిమతో కూడినటువంటి జీవితాన్ని ఆ పరలోకములో నేను ఉండడానికి ఆ ప్రభువు నాకు కల్పించినటువంటి జీవితమని నమ్మిన ప్రతి క్రైస్తవునికి ఉండవలసినటువంటి ఒక నిరీక్షణ, ఒక హోప్ మనకు దేవుడు అనుగ్రహించాడు. నా జీవితం మరణముతో ముగియబడటం లేదు, మరణము తరువాత నాకు మహిమతో కూడినటువంటి జీవితం ఉన్నది అనే ఒక నమ్మకాన్ని మన హృదయంలో ఉంచుకోవాలని దేవుడు ఆయన మహిమ శరీరుడుగా తిరిగి లేచిన తరువాత 40 దినాలు ఆయన మహిమను కనపరిచినటువంటి దేవుని కుమారుడు. కనుకనే చూడండి, ఆ దేవుని కుమారుని యొక్క మహిమను పొందినటువంటి పౌలు ఆయన వ్రాసినటువంటి మరి పత్రికలో మనం ఒక మాట మనం చదువుకున్నాం. చూడండి, మనం చదువుదాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. చూడండి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మలను బతిమాలు కొడుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటున్నాడు. చూడండి, మనము క్రీస్తు నుండి విమోచన పొందిన తరువాత, క్రీస్తు నుండి మనకు పాపక్షమాపణ కలిగిన తరువాత మనము జీవిస్తున్నటువంటి జీవితము ఏమై ఉన్నది అంటే పరిశుద్ధమైనటువంటి జీవితము అని కూడా ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు. మరలా తిరిగి ఇదిగో మనము సజీవ యాగముగా, ఒక యజ్ఞము మన కొరకు మన ప్రభువు చేశాడు గనక మనలను సజీవులుగా ఉంచడానికే మనము ఈ భూలోకంలో జీవిస్తున్నటువంటి జీవనం అంతా కూడా ఏమై ఉన్నది అంటే ఆ ప్రభువుకి మహిమార్థముగా ఉన్నది.
కనుకనంటాడు, మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఎలా? చూడండి, ఎలా మన శరీరములను ప్రభువుకి సమర్పించుకోవాలి అంటే సజీవ యాగముగా, పరిశుద్ధముగా, మరి దేవునికి అనుకూలమైనటువంటి రీతిగా మన దేహాన్ని, మన యొక్క జీవితాన్ని ఆ ప్రభువుకి మనం సమర్పించుకోవాలి అంటున్నాడు. మిమ్మల్ని నేను బతిమలాడుచున్నానయ్యా, మిమ్మల్ని నేను బతిమలాడుకుంటున్నాను. అలా మనలను మనము తగ్గించుకొని ఆయన పరిశుద్ధతకు తగినట్లుగా, ఆయన నీతికి తగినట్లుగా మన దేహాలను ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకొని ఆ దేవునికి మహిమార్థముగా మనము జీవిస్తూ మనము ఆ దేవునికి మహిమ కలిగేటట్లుగా మనం ఉండాలని, ఇలాంటి మరి సేవ దేవునికి అంగీకారమైనదయ్యా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయితే చూడండి, దేవునికి మనలను మనము ఏం చేసుకోవాలి అంటే అప్పగించుకోవాలి. ఎలా? చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాము. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం, మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుడి అంటున్నాడు ఇక్కడ. చూడండి, ఇక్కడ పౌలు మాట్లాడుతున్నటువంటి మాట మనము మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము పాపముతో ఉన్నాము, శాపముతో ఉన్నాము, మనలో దురాలోచనలు ఉన్నాయి. కనుక మనలను మనమే అసహించుకుంటూ అసహ్యకరమైనటువంటి జీవితాన్ని మనము ఈ భూలోకములో జీవిస్తూ ఉండగా, మన కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మరి ఈ భూలోకములో జరిగించినటువంటి కార్యము, ఆయన జరిగించినటువంటి శ్రమ, మరణము, పునరుద్ధానముల ద్వారా మరలా తిరిగి మనం ఏం చేయాలి అంటే, ఇదిగో మనము ఏం చేయాలి? సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. కనుకనే చూడండి, ఇదిగో మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. ఇదిగో మన దేహం ఏమై ఉన్నది అంటే చాలా పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా, దేవుని నీతికి అనుకూలమైనదిగా ఈ దేహాన్ని మనము సజీవమైనటువంటి, అంటే నిరంతరము జీవించేది అని మనము నిరంతరము జ్ఞాపకం ఉంచుకోవాలి అని కూడా దేవుడు చెప్తున్నాడు. అందుకే చూడండి, పౌలు మరి మరొక అడుగు ముందుకు వేసి ఆయన మాట్లాడినటువంటి మాట, మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో ఆయన మాట్లాడినటువంటి మాట మనం చదువుదాము. చూడండి, మా భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే అని అక్కడ పౌలు మాట్లాడుతున్నటువంటి మాట మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. చూడండి, అందుకే పౌలు అంటాడు, ఇదిగో నీ హృదయము దేవునికి ఆలయము అంటాడు. ఆలయముగా ఉండవలసినటువంటి మన హృదయాన్ని మనము ఏం చేస్తున్నాము అంటే, ఇదిగో స్వల్పమైనటువంటి వాటి కొరకు మనము ప్రాకులాడుతూ ఉన్నాము. తినేదాని కొరకు, ధరించుకునే వస్త్రాల కొరకు, ఉండే నివాసముల కొరకు, ఇంకా తాత్కాలికమైనవి, అవి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే వాటి కొరకు మనం ఏం చేస్తున్నాము అంటే ఆతురపడుతున్నాము, ఆశపడుతున్నాము. కనుక ఇదిగో నీవు దేవునికి సమర్పించుకున్న తరువాత, నీ దేహము దేవునికి ఆలయముగా ఉన్న తరువాత, ఇంకెంత మాత్రము కూడా నీవు ఈ భూలోకములో ఉన్న వాటి వైపునకు నీవు చూడక, నీవు సిలువ వేసుకున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తుకి సమర్పణ కలిగి నువ్వు జీవించాలి. కనుక ఇదిగో నీ దేహం ఏమై ఉన్నది అంటే అది చాలా పవిత్రమైనది. ఆ దేహాన్ని నీవు ఏ రీతిగానైనా జారత్వానికో పాపానికో నీవు ఉపయోగించకూడదు. అది పరిశుద్ధమైనది గనుక ఆ పరిశుద్ధమైనటువంటి దేహాన్ని ప్రభువుకి మహిమార్థముగా పనిచేయాలి.
ఆ పని చేయడానికి దేవుని చిత్తానికి మనలను మనము అప్పగించుకోవాలని పౌలు చెప్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే చూడండి, అదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలను చదువుదాము. చూడండి, 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్వరక్తం ఇచ్చి మనలను కొన్నాడు. కొనినటువంటి ప్రభువుకి మనం ఏమైపోయాము అంటే, ఇదిగో మనము విశ్వసించిన తరువాత, ఇదిగో విమోచింపబడిన తరువాత, రక్షణ పొందిన తరువాత మనం దేవుని బిడ్డలుగా మనకు దేవుడు ముద్ర వేశాడు. ముద్ర వేసిన తరువాత ఇదిగో మన జీవితం ఏమై ఉన్నది అంటే, అది దేవుని వలన మనకు దానముగా ఇవ్వబడి ఉన్నది ఈ దేహము. కనుక ఈ దేహాన్ని దేవుడు చాలా వెల చెల్లించి మనలను కొన్నాడు. ఎందుకు కొన్నాడు అంటే, ఆ దేవునికి మహిమార్థముగా మనము జీవించాలి. ఆ దేవునికి మహిమ వచ్చేలాగా మన దేహం ఉండాలి, మన ఆలోచనలు ఉండాలి, మన తలంపులు ఉండాలి. అవన్నీ కూడా క్రమపరచుకోవడానికి దేవుని వాక్యం మనకిచ్చాడు దేవుడు. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం మనకు దేవుడిచ్చాడు గనక, ఇదిగో ఆ వాక్యం మనం చదువుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ఇదిగో మన తలంపులన్నీ కూడా ఆ వాక్యం మీద కేంద్రీకరింపబడి ఉండాలి. ఇదిగో మనిషి ఒక చోట, మనసు ఒక చోట ఉండటం ద్వారా మనము ఏమై ఉన్నామంటే నిష్ప్రయోజకులం అవుతాము. కనుకనే ప్రయోజకులుగా మనం ఉండాలి అంటే, ఇదిగో నన్ను నా దేవుడు కొన్నాడు, కొన్నటువంటి దేవునికి నేను అనుకూలముగా జీవించాలి. ఇదిగో దేవునికి నేను సొంత ప్రజలుగా నేను జీవించాలి అని ఒక నిశ్చయత మన హృదయంలో ఉంచుకొని ప్రభు బిడ్డలుగా ముందు కొనసాగాలే. కానీ ఇంకా ప్రభువు నమ్మిన తర్వాత మనము లోకములో మనము చిక్కపడకూడదు, పాపములో మనము చిక్కుకోకూడదు, మన అపరాధములు మనం మరలా తిరిగి మనము జ్ఞాపకానికి తెచ్చుకోకూడదు. వాటన్నిటి నుండి విడుదల విమోచన ఇచ్చినటువంటి ప్రభువును మాత్రమే మనము మహిమపరిచే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే చూడండి, మరి ఇక్కడ రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుదాము. చూడండి, మార్పు చెందిన జీవితానికి ఏకైక మార్గాన్ని ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. 8వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైనటువంటి మనసు జీవమును సమాధానమునై ఉన్నదని. చాలమ్మా, ఇక్కడ చూడండి, దేవుడు ఎంత స్పష్టంగా మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడో మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక్కడ చూడండి, మనము శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు పెట్టుకొని శరీర సంబంధమైనటువంటి క్రియలను మనం జరిగించటం ద్వారా మన యొక్క జీవనం ఏమైపోతూ ఉన్నది అంటే మరణంతో కూడుకున్నది కనుక మన యొక్క జీవితము ఇదిగో మాయమైపోతూ ఉన్నది. కానీ ఇక్కడ చూడండి, 7వ వచనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, మరి ఏలయనగా శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు అంటున్నాడు. కనుక ఆత్మానుసారులుగా మనం జీవించాలి అంటే మన శరీర సంబంధమైనటువంటి క్రియలన్నిటిని కూడా మనము చంపుకోవాలి. శరీర క్రియలను చంపుకోవాలండి. ఇంకా ప్రభువు నమ్మినటువంటి వారు ప్రభు కొరకు మాత్రమే, ఇదిగో ప్రభు మహిమార్థముగా జీవించుట కొరకు మాత్రమే మనము జీవించాలి. కానీ లోకములో ఇది చేయాలి అది చేయాలి అని లోక ఆశలలో మనం మునిగిపోతే మన జీవితం ఏమైపోతుంది అంటే మరణమైపోతుంది. కనుక మనం ఆత్మానుసారులుగా మనం జీవించాలి అంటే ఆత్మానుసారమైనటువంటి జీవము
అది ఆత్మానుసారమైనటువంటి జీవితం ఏమై ఉన్నది అంటే నిత్య జీవము అని పౌలు చెబుతున్నటువంటి మాట. ఈ మధ్యాహ్న కాలం ముందు మనము ఆలోచన చేద్దాం. దేవుని బిడ్డలుగా దేవుని నామాన్ని మహింపరచడానికి ఇదిగో మనము ఎందుకు చేయబడ్డాం, మనం పిలువబడ్డాం, మనలను మన ప్రభువు కొన్నాడు. కొన్న తరువాత మనము ఏమై ఉన్నాము అంటే దేవుని ప్రజలుగా మనం జీవించాలి, దేవుని బిడ్డలుగా మనం జీవించాలి. అలా జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఎన్నిక చేసుకున్నాడు, నిన్ను నన్ను విమోచించాడు. నీలోను నాలోనూ ఉన్నటువంటి పాపములను తొలగించి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఆ దేవునికి కుమారులుగా కుమారత్వానికి మనలను అప్పగించాడు. అప్పగించినటువంటి మనము దేవునికి ఏ రీతిగా ఆయన నామాన్ని మహింపరుస్తున్నామో ఈ మధ్యాహ్న కాలం ముందు మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని యొక్క నిత్య కృప మనకు తోడుగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ప్రభు యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ